నిర్మల్ జిల్లా మా బైంస మండలంలోని వానలపాడు గ్రామంలో చించెట్టు పైన అయితే అమ్మవారు అయితే వెలిశారు, దుర్గమాత. చూద్దాం రండి. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు. అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు. 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. ధిన్నకుతా ధిన్నకు ధిన్నకుతా గల 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 ధిన్నకుతా. గజ్జలనే కట్టి ఢమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట. ఊగే ఊగేల ఇయ్యాలి హారతి, కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే. ఆయన 10,000 రూపాయలు మన 10,001 మాతా గారికి ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు
మాతా స్వామి ఆశిస్తున్నారని కోరుకుంటున్నాం. జై మాతాజీ. కృష్ణుని కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితూగునా బ్రహ్మకు మేధస్సు. జై మాతాజీ. జై మాతాజీ. వానల్పాడు దుర్గా మాతాకి మాది నిర్మల్ జిల్లా వానల్పాడు గ్రామం, భైంసా మండలం. 21వ తేదీ సెప్టెంబర్న ఇక్కడ దుర్గామాత కూర్చోబెడదామని చెప్పేసి చదువు చేస్తున్న క్రమంలో చింత చెట్టు పైన దుర్గామాత రూపం కనిపించేసరికి చాలా సంబరపడ్డాం. దాదాపు మాకు తెలిసి తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా ఒక స్వయంభూగా వెలిసినట్టు సమాచారం అయితే లేదు. ఇక్కడ మా దగ్గర కొందరు సభ్యులు కలిసి దుర్గామాతని కూర్చున్నబెడదామని అనుకున్నారు. ఎల్లమ్మ మందిరం ఆల్రెడీ ఉంది కాబట్టి దాని పక్కనే కూర్చున్నబెడదాం అనుకున్నారు. అందులో భాగంగా చదువు చేస్తున్న క్రమంలో దుర్గామాత వెలిసింది. దాదాపు వారం రోజుల్లోనే చాలామంది జనం వచ్చి దర్శించుకున్నారు. మంచి జరగాలని కూడా అనుకుంటున్నాం. దాదాపు రోజుకి 5 క్వింటాల వరకు అన్నప్రసాదం కూడా తీసుకుంటున్నారు చాలామంది దాతలు కూడా ముందుకొస్తున్నారు. ఈ స్వయంభూగా వెలిసింది కాబట్టి చాలా శక్తులు ఉంటాయని అందరూ వేద పండితులు చెప్పడం జరుగుతుంది. దీని విశిష్టత కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వేద పండితుల్ని మేము చాలామందిని కలిసాము. వాళ్ళందరూ అట్లనే చెప్తున్నారు. ఆల్రెడీ ప్రాణంతో ఉంది కాబట్టి ప్రాణప్రతిష్ఠ కూడా చేయాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఈ అమ్మవారి ఆశీస్సులతో చాలా అభివృద్ధి చేసుకుంటామని, మా ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి జరగాలని, ముఖ్యంగా మా గ్రామంలో విద్యాబుద్ధులు మంచి స్థాయిలో అందాలని, పాడి పంట మంచి స్థాయిలో పడాలని చెప్పేసి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై జై మాతా.